First batch, first big success, Birla Open Minds Warangal, 97.61% in JEE Mains 2026. 315 rank in TG EPSET. Admissions open. Nursery to 12th. Hunter Road Bypass Warangal. 9581553300. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్థిక సాయం అందేందుకు ముహూర్తం ఖరారైంది. రేపే రైతుల అకౌంట్లోకి భారీగా నగదు వచ్చి చేరనుంది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులను సిద్ధం చేశాయి. రేపు ఉదయం నుంచే రైతుల మొబైల్ ఫోన్లలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ల మోత మోగనుంది. వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ నిధులు విడుదలవుతుండటంతో రైతన్నలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత నిధులు రేపు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం నుంచే లబ్ధిదారులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా 7,000 చొప్పున జమ కాబోతున్నాయి. ఈ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్లోని తారకేశ్వర్ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ విడతలో ప్రతి రైతు ఖాతాలో జమ అయ్యే 7,000 ఆర్థిక సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 5,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వాటా కింద 2,000 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. వీరి కోసం రెండు ప్రభుత్వాలు కలిపి మొత్తం 3,125.47 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేస్తున్నాయి. లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే అందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817 మంది ఉన్నారు. వారితో పాటు అటవీ భూసాగు హక్కుదారులు అంటే ROFR కార్డులు కలిగిన గిరిజన రైతులు 1,16,021 మంది ఉన్నారు. వీరందరికీ సమానంగా రేపు పెట్టుబడి సాయం అందనుంది. ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత వాటా కింద 2,342.92 కోట్లను భరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 782.5 కోట్లను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ యోజనతో అనుసంధానం చేసి రైతులకు అందిస్తోంది. ఈ ఉమ్మడి పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 భారీ ఆర్థిక సాయం అందుతోంది. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుండగా పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తోంది. ఈ మొత్తం సాయాన్ని రైతులు సులభంగా వాడుకునేందుకు వీలుగా 3 విడతల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మొదటి విడతగా రేపు 7,000 ఇస్తున్నారు. ఆ తర్వాత 2 విడతలో 7,000 ఇస్తారు. చివరగా 3వ విడతలో 6,000 రైతుల ఖాతాల్లో వేస్తారు.